శ్రీ గురుభ్యో నమ. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంక్రాంతి అనుకొని మనం పిలుస్తూ వస్తాం. అదేవిధంగా తమిళనాడులోనో లేదంటే ఇంకా కొంతమంది పొంగల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తారు. ఏంటి ఈ సంక్రాంతి కరెక్టా, పొంగల్ కరెక్టా, దీన్ని ఏ విధంగా మనం పిలుస్తూ రావాలి, ఏది కరెక్టు అనే దాని గురించి ఒక చిన్న వివరణ. సంక్రాంతి, సమ్యక్రాంతి అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళుతూ వస్తాడు. అంటే 12 నెలలు రాశి చక్రంలో మేష, వృషభ, మిథునాది రాశులు 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 30 రోజుల కాలం సూర్యుడు సంచారం చేస్తూ వస్తాడు. ఈ విధంగా ఒక రాశి నుంచి రెండవ రాశికి వెళ్ళడాన్ని సంక్రాంతి అనుకొని చెప్తూ వస్తారు. దాంట్లో కూడా విశేషంగా మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి అంటే ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ఏ రోజైతే సూర్యుడు ప్రవేశాన్ని చేస్తాడో దాన్ని మనం మకర సంక్రాంతి అనుకొని పిలుస్తూ వస్తాం. ఆ సూర్యుడు సంచారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ కాలాన్ని అంతా కూడా ఉత్తరాయణం అనుకొని చెప్తూ వస్తారు. అదేవిధంగా సూర్యుడు ఇక్కడి నుంచి సంచారం చేస్తూ 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 కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తాడో ఆ రోజు నుంచి దక్షిణాయనం అనేటట్లు మనం పిలుస్తూ వస్తాం. అంటే ప్రతి నెల కూడా మనకు ఒక సంక్రాంతి అనేది వస్తుంది. దాన్ని మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, సింహ సంక్రాంతి, కన్యా సంక్రాంతి, తులా సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి, ధనుస్సు సంక్రాంతి, మకర సంక్రాంతి, కుంభ సంక్రాంతి, మీన సంక్రాంతి అనేటట్లు 12 సంక్రాంతులు వస్తాయి. దీంట్లో విశేషంగా ఉత్తరాయణం ప్రారంభమవుతూ వస్తుంది. ఈ ఉత్తరాయణ కాలంలో దేవతా కార్యాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాదులు ఇవన్నీ కూడా ఉత్తరాయణంలో చేయడం చాలా విశేషము అనుకొని చెప్తూ వస్తున్నారు. అందువలన ఈ ఉత్తరాయణ కాలంలో మనం మకర సంక్రాంతి అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ పండుగను చాలా వైభవంగా మనం చేసుకుంటూ వస్తున్నాం. దీంట్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మకర సంక్రాంతిని 3 రోజులు ఆచరించేటువంటి పద్ధతి ఉంది. ఒకటి భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ అనుకునే పేర్లతో పిలుస్తూ వస్తాం. ఈ భోగి అనే రోజు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్లకు భోగి పండ్లను తల మీద ఇస్తూ రావడం, ఆ రోజు విశేషమైనటువంటి కొన్ని పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రావడం అనేది ఒక శాస్త్రంలో మనం చెప్పింది. ఈ మకర సంక్రాంతిలో విశేషంగా చేయడం ఏంటి అంటే, మకర సంక్రాంతి అంటే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశం అవుతూ వస్తాడో దాని తర్వాత 20 నాడులంత సమయాన్ని కూడా పుణ్యకాలము అనుకొని చెప్తూ వస్తారు. ఆ సమయంలో విశేషంగా భగవద్ధ్యానము, స్నానము, దానాదులు ఇవన్నీ కూడా చాలా విశేషంగా పుణ్యప్రదంగా మనకు చెప్తూ వస్తున్నారు. అందువలనే ఆ కాలాన్ని పుణ్యకాలము అనుకొని చెప్తూ వస్తాం. ఆ కాలంలో ఒకటి విశేషంగా దారుభి దానము అనుకొని చెప్తూ వస్తారు. అంటే చెట్లను దానం చేస్తూ రావాలి అని. రెండవది తిలదానం అంటే నువ్వులను దానం చేస్తూ రావాలి. తర్వాత నువ్వుల నూనెతో అభ్యంజన స్నానం చేయాలి. అదేవిధంగా నువ్వుల నూనెతో దేవాలయంలో, శివుని యొక్క దేవాలయంలో దీపదానం చేస్తూ రావాలి, దీపాన్ని వెలిగిస్తూ రావాలి. ఈ విధంగా చేయడము, ఆ సమయంలో విశేషంగా మనకు ఏదన్నా మంత్రాలు ఉపదేశం ఉంటే ఆ ఉపదేశం ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ కూడా జపం చేస్తూ రావడం, ఇవన్నీ కూడా అత్యంత పుణ్యప్రదమవుతూ వస్తాయి. ఇంకా మూడవ రోజు కనుమ. ఈ కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణం చేయకూడదు. అంటే ఎందుకు అంటే అందరికి కూడా 3 రోజులు సెలవులు వచ్చింది, మూడవ రోజు అందరూ బయలుదేరాలి అనుకొని. శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా శక్త్యుత్సవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని. అంటే ఏదన్నా ఊరిలో శవం కాలినప్పుడు కానీ, గ్రామానికే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, సపిండీకరణే తథా సపిండీకరణం జరిగినప్పుడు కానీ, శక్త్యుత్సవే ఊరిలో అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, సంక్రాంతి అయినప్పుడు కానీ, ఈ 4 సందర్భాల్లో మరుసటి రోజు కనుమ అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తారు. ఈ కనుమ రోజు ఎవ్వరూ కూడా ప్రయాణం అనేదాన్ని చేయకూడదు. నా గంతవ్యం పరే అహని అంటే మరుసటి రోజు ఉదయము
ఎవ్వరూ కూడా ప్రయాణం అనేది చేయకుండా ఉండాలి అనుకునేది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యం. ఈ సంక్రాంతి అయిన తర్వాత నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి రోజులను పీడ దినాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ వస్తారు. ఈ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. దీన్నే ఇంకోటి ఏంటంటే శూన్యమాసాస్తు విఘ్నేయ వివాహే అఫలప్రదాహ అనుకొని శూన్యమాసము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ వస్తారు. ఈ పుష్య అమావాస్య వరకు ఉన్నటువంటి రోజులు శుభకార్యాలన్నిటికీ కూడా వర్జమైనటువంటి రోజులు. పుష్య అమావాస్య మరుసటి రోజు నుంచి ఉన్నటువంటి మాఘమాసము, తర్వాత వచ్చే ఫాల్గుణ మాసము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఇవన్నీ కూడా శుభకార్యాలు చేసేదానికి అత్యంత శుభప్రదమైనటువంటి రోజులు.